అమ్మ భూమి, నువ్వు వాడిని కలవాలమ్మా. వాడు నిన్ను గుడికి రమ్మని చెప్పాడు కదా. కానీ నేను వెళ్ళడం లేదు మావయ్య. ఎందుకమ్మా అలా ఎందుకు అంటున్నావు? ఎందుకు వాడితో వస్తానని చెప్పావు కదా. కానీ ఇంటికి వెళ్ళాలని అడిగాను. నాన్నని అడిగితే అక్కడికి వెళ్ళకూడదు, ఈ ఇంట్లోనే ఉండాలి, లేదంటే ఇక నువ్వు అక్కడే ఉండాలని తెగేసి చెప్పేశారు. మరి వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదమ్మా. మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి మావయ్య? పెళ్ళి అయ్యే వరకు ఈ ఇంట్లో ఉండాలి నువ్వు. మా ఇంట్లోనే కదమ్మా మళ్ళీ నువ్వు పెళ్ళి తర్వాత ఉండేది. అంటే ఆ ఇంటికి వెళ్ళడానికి ఆయన ఒప్పుకోవట్లేదు. కానీ పెళ్ళికి ఒప్పుకుంటారా చెప్పండి మావయ్య? ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఒప్పుకుంటారమ్మా. దానికి కూడా ఆ సమయం వస్తుంది. వాడి మనసులో ప్రేమిస్తున్నాడో లేదో ముందు తెలుసుకోవాలి కదమ్మా. ఖచ్చితంగా వాడి మనసులో మాత్రం ప్రేమ ఉంది. నిన్ను కలవాలని అన్నాడంటే వాడి మనసు ఎలాంటిదో ఈ నాన్నకు తెలియదా? మీ అమ్మే బ్రతికి ఉంటే ఎంత బాగుండేది. సరేలే అమ్మా, ఇదిగో ఈ చైన్ తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మావయ్య? మీ అమ్మే బ్రతికి ఉంటే ఇలాంటివి ఎన్నో పెట్టుకునేదానివి. లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండేదానివమ్మా. మీ అమ్మ లేకపోయినా ఆయన గగన్ ఎంతో చక్కగా చూసుకుంటాడు. ఎందుకంటే నా కొడుకు నీ జీవితంలోకి రాబోతున్నాడు కాబట్టి నీ భవిష్యత్తు బాగుంటుందమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. నిన్ను ఎలా కాపాడుకుంటాడో బాగా తెలుసు. నీ చేయి వాడు పట్టుకుంటాడు. ఆ అపూర్వ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే నిన్ను ఎవ్వరు కూడా తాకలేరు. నీ మీద చెయ్యి కూడా వాళ్ళనివ్వకుండా చూసుకుంటాడు. ఇదిగో అమ్మ తల్లి, వేసుకోమ్మా అని అనగానే వెంటనే ఆ చైన్ని భూమి వేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. కానీ మావయ్య, అవన్నీ ఊహలేమో అని అనిపిస్తుంది. నాకు అనుమానంగా ఉంది. మీ అబ్బాయి నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? చెప్పండి మావయ్య. కలుద్దామని అన్నాడు కదమ్మా. ఎవరికి తెలుసు వాడి గురించి? కానీ వాడి మనసులో మాత్రం ప్రేమ ఉందమ్మా. ఎందుకంటే అమ్మ చెల్లి తప్ప ఆడవాళ్ళంటే ఆవిడ దూరం వెళ్ళేవాడు. అలాంటిది అర్ధరాత్రి గోడ దూకి వచ్చి ఇంటికి వచ్చాడు అంటే నీ ప్రేమలో పడ్డాడు. అమ్మా, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. త్వరగా నువ్వు గుడికి వెళ్ళాలి. సరే మావయ్య, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణ ప్రాప్తి రస్తు అని విధంగా అంటూ వెంటనే అలా వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం అని అనగానే వెంటనే ఆగిపోతుంది. ఏంటి మావయ్య? అంతలో గోరింటాకు చూస్తుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అని అంటూ అలా చూస్తూ ఉండగా, చెప్పండి మావయ్య, ఏంటది? తప్పుగా అనుకోవద్దమ్మా. నేనెందుకు తప్పుగా అనుకుంటాను మావయ్య? చెప్పండి. వీళ్ళిద్దరింటి ఇలా మాట్లాడుకుంటున్నారు, కన్నేసి ఉంచాలి. నువ్వు గగన్ గాడి దగ్గరికి వెళ్తున్నావు కదమ్మా. వాడు మనస్ఫూర్తిగా నీతో మాట్లాడి చాలా రోజులైంది. కానీ నేను చేసిన కొన్ని తప్పుల వల్ల నేను దూరం అయిపోయానమ్మా. ఇప్పుడు ఎలాగో వాడు మనసులో మాటని నీకు చెప్తున్నాడు కదమ్మా. నీకు దగ్గర అవుతున్నాడు. ఆ దేవుడి సాక్షిగా మనసులో ఉన్న మాటను చెప్పి మీరు ఒకటి కావాలి. కానీ ఈ నాన్న ఉన్నాడని, ప్రేమను మర్చిపోకూడదని నువ్వైనా గుర్తు చెయ్యమ్మా. నా కొడుకును నాకైనా నువ్వు దగ్గర చెయ్యమ్మా. అంతే చాలమ్మా. మావయ్య, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఆయనతో మాట్లాడాక నేను మీ గురించి మాట్లాడతాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అంటే ఆ గగన్ని కలవడానికి భూమి వెళ్తుందా? అమ్మ బాబోయ్, ఈ విషయం వెంటనే అమ్మాయికి చెప్పాలి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా, ఇక మరోవైపు మాత్రం ఏంట్రా ఇదేంటి అంటే నీలో నువ్వే ఏదేదో మాట్లాడుకుంటున్నావు అంటే అది ఏంటది? సరిగా మాట్లాడకుండా ఇలా ఉంటే ఎలా? ఇవ్వు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇదేంటి నేను చెప్తే కూడా వినకుండా అలా వెళ్తుంది అని అంటూ అలా బిందు వెనకాలే వెళ్ళబోతూ ఉండగా, అదే సమయానికి భూమి ఎంతో సంతోషంగా అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. భూమిని చూడగానే గగన్ అలానే మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు? అంటే అది తాజ్మహల్ ఎక్కడ అంటే ఏమని చెప్తారు? అంత అందం ఉంటుంది కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? అంత అందాన్ని చూడ్డానికే కదా అంత దూరంగా వెళ్తారు. హిమాలయాలు చూడ్డానికి కాశ్మీర్ అయినా వెళ్తారు కదా.
అసలు నీకు ఏదో అయింది, అదే నాకు కూడా అనిపిస్తుంది. ఈరోజేంటి మీరు నన్ను కొత్తగా చూసినట్టు చూస్తున్నారేంటి? అంటే అది నేను మిమ్మల్ని చూస్తున్నానా? అవును, నాకు అనిపించి నేను అడుగుతున్నాను అని భూమి అనగానే, అవునా, చూసుంటానులే. అవును, తన మనసులో ఉన్న మాటని చెప్పట్లేదేంటి? ఓ, నాతోనే ఐ లవ్ యూ అని చెప్పించుకోవాలని అనుకుంటుందా? తనే ఐ లవ్ యూ చెప్పాలి, నేను చెప్పిస్తాను కదా. భూమి, నీ అంతటా నువ్వే చెప్పించేలా నేను చేస్తాను. చూడు, చూస్తూ ఉండు. అసలు మీరు ఒక్కోసారి అర్థమవుతారు, అర్థం కారు. ఒకరికి ఒకరు అర్థం కావడానికి టైం పడుతుంది అని ఈ విధంగా చెల్లి అనగానే ఇక గగన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా భూమి గుర్తు చేసుకొని చాలా సంబరపడిపోతూ ఇలా అంటూ ఉంటుంది. చివరకు గమ్యం వేరేలా ఉంటుంది. రెండు ఒకటైతే ఆ మాట విన్నా చెల్లి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మనసులో ఉన్న మాట చెప్పడానికి కొంచెం సమయం పడుతుందేమో భూమికి, అందుకే ఇలా మాట్లాడుతుంది. అర్థమైంది భూమి అని మనసులో చెర్రీ అనుకుంటూ ఉంటాడు. అండర్స్టాండింగ్ ఎక్కువ టైం పట్టకపోయినా ఐ లవ్ యూ అని నువ్వు చెప్తావు, ఆ రోజు కూడా వస్తుంది అని అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. భూమి భూమి ఆగు భూమి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఇంత సడన్గా? టెంపుల్కి వెళ్తున్నాను. ఓ అవునా, టెంపుల్కి వెళ్తున్నావా? సరే, ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది, హ్యాపీగా వెళ్ళు అని అనగానే అంతలో అవును, గగన్ గారి గోత్రం ఏమై ఉంటుంది? ఎలాగో గగన్ గారు లేట్గా వస్తే ఆయన పేరు మీద నేను అర్చన చేయించవచ్చు కదా, అభిషేకం కూడా చేయించవచ్చు కదా. అంటే చెర్రీది గగన్ గారి గోత్రం ఇద్దరిది ఒకేలా ఉంటుంది కదా అని అంటూ వెంటనే చెర్రీ, చెప్పు భూమి, మీ గోత్రం ఏంటి? మాది మహారాజశ్రీ గోత్రం. ఓ అవునా, సరే అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అర్థమైంది భూమి, నువ్వు దైవ స్వరూపం దగ్గరికి ఎందుకు వెళ్తున్నావో అర్థమైంది. నా పేరు మీద అర్చన చేయించి ఆ తర్వాత నీ మనసులో ఉన్న విషయాన్ని నాకు చెప్పాలని అనుకుంటున్నావు కదా, నాకు అర్థమైంది. నమ్మకంతోనే నువ్వు ముందుకెళ్తున్నావు భూమి అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. చెర్రీ, ఏంట్రా అన్నయ్య అంత సంతోషపడుతున్నావేంటి? ఏంటి విషయం? భూమి తన మనసులో ఉన్న మాటని చెప్పకనే చెప్పేసింది. ఏంటి చెప్పకనే చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ అని చెప్పకనే చెప్పిందని అంటున్నాను. అసలు సాక్ష్యం ఏంట్రా? అంటే నా గోత్రం అడిగింది. ఏంటి నీ గోత్రం అడగడం ఏంటి? నా గోత్రం మహారాజశ్రీ గోత్రం అని భూమికి చెప్పేశాను. అభిషేకం చేసి ఆ తర్వాత మనసులో ఉన్న మాటని నాకు చెప్తుంది. నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఓ అర్థమైందన్నయ్య, ఇప్పుడు అర్థమైంది అనే విధంగా ఈ బిందు అంటూ ఉంటే మరోవైపు మాత్రం షర్ట్ల మీద షర్ట్స్ వేసుకుంటూ ఉంటాడు. ఇక దువ్విన జుట్టుని దువ్వుతూ ఉంటాడు. ఇక పౌడర్ వేసుకుంటూ ఉంటాడు. భూమికి ఇలా నచ్చుతుందా లేదా అని అనుకుంటూ అలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ ఉంటాడు. ఈ డ్రెస్ పర్ఫెక్ట్ అని అంటూ వెంటనే ఇక క్రిందికి రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మొక్కుతాడు. మీరు దైవ స్వరూపులు, భూమికి బ్రతుకునిచ్చి నాకు నమ్మకాన్ని ఇచ్చారు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. ఈరోజు మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నా ప్రేమ సఫలం కావాలి. భూమితో నా జీవితం ఆనందమయం అవ్వాలి. ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి అని చేతులు జోడించి దేవుడికి మొక్కుకుంటూ ఉంటే అమ్మ అమ్మ అని పూరి పిలుస్తుంది. అంతలో శారద వస్తుంది. ఏమైంది? అటు చూడమ్మా, అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడమ్మా. దేవుడికి దండం పెట్టుకోవడం ఏంటమ్మా? నిజంగా ఆశ్చర్యం అవుతుంది ఏంటమ్మా? ఇది కలనా నిజమా? అదేం లేదే, ఎందుకలా అంటున్నావు? నువ్వు ఉండు, అటు చూడమ్మా, అసలు అన్నయ్య ఎప్పుడైనా ఇలా చేశాడా అని అంటూ ఉండగా అదే సమయానికి గగన్ వస్తాడు. అమ్మా నన్ను ఆశీర్వదించు. ఏంట్రా అన్నయ్య ఎప్పుడు లేని దేవుడికి దండం పెట్టుకుంటున్నావు? దండం పెట్టుకోకూడదా ఏంటి? అవునన్నయ్య. సరే అమ్మా, నన్ను ఆశీర్వదించు. అభిష్టమస్తు అనే విధంగా ఆశీర్వదించగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటో అమ్మ ఏం అర్థం కావట్లేదు కదా అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది శారద. మరోవైపు మేడం ఇదిగో ఇది చూడండి మేడం. ఏంటి? లేదు, నచ్చలేదు. ఇంకోటి చూపించు. ఇది కూడా నచ్చలేదు. అవునా మేడం? అయితే ఇది చూడండి.
చాలా గ్రాండ్గా ఎంత లుక్లో ఉండాలంటే మార్వలస్గా కనిపించాలి. ఎవ్వరు కూడా ఆ డ్రెస్ వేయకూడదు. అలాంటి మోడల్ ఉన్న డ్రెస్ చూపించు మేడం. అది కూడా డిజైన్ చేశాను మేడం, కానీ ఎక్కువ ప్రైస్ అవుతుంది మేడం. ఎంత ప్రైస్ అయినా సరే మా బేబీకి పెట్టుకుంటాం, ముందు చూపించు. అంతలో చూపిస్తూ ఉంటాడు. ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి బేబీ, వచ్చావా, ఇదిగో నీకు నచ్చిన డిజైన్స్ చూడు బేబీ అని ఈ విధంగా అనగానే వెంటనే డిజైన్స్ నక్షత్ర చూస్తూ ఉంటుంది.